నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయుతం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు ఒకటే ప్రెస్ మీట్ లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే స్టేషన్ గన్పూర్ కు కడియం ఒక మెడికల్ కాలేజ్ అయినా తెచ్చారా బీజేపీ సమావేశంలో ప్రశ్నించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలంగాణ తెచ్చుకుంది భూముల కబ్జా కోసమా సీఎం కేసీఆర్ పై మండిపడ్డ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నాదే ధీమా వ్యక్తం చేసిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని ఆ సమయంలో కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండటం వల్లనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు. ఈ నెల 26న చేవెళ్లలో జరగబోయే ప్రజా గర్జన సభ ప్రాంగణాన్ని ఆయన పరిశీలించి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. దీని వలన తెలంగాణ ప్రజల కోరిక నెరవేరిందని అన్నారు. అలాగే టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది కానీ లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురుని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయింది అని ఠాక్రే ప్రశ్నించారు. ప్రెస్ మీట్ లో చేవెళ్ల నియోజకవర్గం వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, మాజీ ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. वहाँ पे लिकर कांड में दिल्ली के उप मुख्यमंत्री वहाँ पे जेल में है. यहाँ की महिला जो लोग कहते हैं, सभी कहते हैं कि पूरी तरह लिप्त है लिकर कांड में, उनको क्यों नहीं अरेस्ट किया जाता? एक नहीं बहुत सारे ऐसी बातें आपको पता चलेंगी कि जो पार्लियामेंट में भी जिस वक्त टाइम आता है तो वहां पे मोदी जी के साथ खड़े हो जाते हैं अपने खुद के फैमिली को बचाने के लिए. इसके अलावा इनका कोई एजेंडा नहीं है. कोई भी बातों पे लोग अब विश्वास नहीं कर रहे. लोग यही कर रहे हैं कि 10 साल आपके लिए दिए हैं, बहुत हो गए हैं, अब यहाँ पे कांग्रेस को लाना है. इसीलिए ये जो रैली होंगी डिक्लेरेशन करने के लिए खड़गे साहब आएंगे. सभी नेता एकजुट होकर हमारे पीसीसी प्रेसिडेंट रेवंत रेड्डी जी और उनके साथ सभी मिलकर ये पूरी तरह यहाँ के सभी जो कार्यकर्ता है ఎట్లా పని నడుస్తున్నదని తెలుసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ పెద్దలు శ్రీ మాణిక్ రావు ఠాక్రే గారు, అదేవిధంగా సెక్రటరీ ఇన్ఛార్జ్ మన్సూర్ అలీ ఖాన్ గారు, మరి సెక్రటరీ ఇన్ఛార్జ్ రోహిత్ చౌదరి గారు, మరి అదేవిధంగా సెక్రటరీ ఇన్ఛార్జ్ విష్ణునాథం గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలు కేఎల్ఆర్ గారు, పెద్దలు యాదవ్ రెడ్డి గారు. మరి ఇక్కడ చేవెళ్లలో పోయిన ఎంపీ ఎలక్షన్లలో మనకు 17,000 మెజారిటీ వచ్చింది. అంటే ఇది కాంగ్రెస్ చాలా గట్టిగా ఉన్న కాన్స్టిట్యున్సీ. ఇక్కడి నుండి మనం ఈ రాష్ట్రానికి మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎస్సీలు ఎస్టీలు మొదటి నుండి కూడా కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ వలన లాభం పొందిన వాళ్ళు ఈరోజు సొంత ఇంట్లో ఉంటున్నారు. ఏ ఊర్లో చూసినా కూడా ఎస్సీలు ఎస్టీలు సొంత ఇంట్లో ఉంటున్నారంటే అది ఇందిరమ్మ ఇల్లే. ఏ ఊరికి పోయినా కూడా అదే చెప్తా ఉన్నారు. ప్రొఫెసర్ గా విద్యను అభ్యసించి ఆనాడు టీడీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి ఒక్క డిగ్రీ కాలేజ్, మెడికల్ కాలేజ్ ని కూడా తేలేకపోయారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ మండల కేంద్రం సిరిపురం గార్డెన్ లో బీజేపీ బూత్ కమిటీ మేళా కార్యక్రమంలో ఆయనతో పాటు తెలంగాణ రాష్ట్ర చేరికల కమిటీ బీజేపీ అధ్యక్షులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ లో కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, మళ్లీ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్న తాను నిన్న జరిగిన ర్యాలీలో వేల డబ్బులు ఖర్చు పెట్టారని రఘునందన్ రావు తెలిపారు. టీడీపీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న తాను ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయారని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ఈటెల మాట్లాడుతూ కాంగ్రెస్ కు ఓటు వేసినా, టీఆర్ఎస్ కు ఓటు వేసినా మళ్లీ తామే గెలుస్తామని కేసీఆర్ అంటున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. కె 94 కె 2024 కి మళ్ళీ ఎలక్షన్లకు వచ్చిండు.
డబ్బుతో పదవి వచ్చిండు. ఏమొచ్చింది చేసేదానికి ఏమి రాలేదు. ఇందాక డాక్టర్ చెప్పినట్టు కొత్త కొత్త పదాలను చేసిండు. ఎన్కౌంటర్ అనే పదాన్ని ఈ రాష్ట్రంలో విస్తృత ప్రాచుర్యం ఇచ్చినటువంటి ఒక పెద్ద నాయకుడు ఎవరంటే అది కాబట్టి శ్రీహరి గారికి ఆ క్రెడిట్ దక్కుతుంది. బాగా చదువుకున్నాం, సమాజ అభివృద్ధి కోసం పనిచేస్తా, నా దగ్గర అవినీతి లేదు అంటాడు. మరి ఎందుకు సార్ నియోజకవర్గానికి ఒక పీజీ కాలేజ్, ప్రైవేట్ కాలేజీ కాదు, ఒక గవర్నమెంట్ పీజీ కాలేజ్, ఒక డిగ్రీ కాలేజ్, ఒక ఎంబీబీఎస్ కాలేజ్, నువ్వు విద్యాశాఖ మంత్రిగా స్టేషన్ చేసావు. ఒక మాట చెప్పు. ఈ జరగబోయే రాబోయే ఎన్నికల్లో పట్టుబట్టి జట్టు కట్టి పైసలు లేవా పెద్ద నాయకులు లేదా అయినటువంటి కాదు, ఇలా తప్పకుండా తెలంగాణ ప్రజానికి ఒకటి అనుకుంటున్నారు. ఈ దఫా గెలిపించవలసింది బీజేపీ మాత్రమే చెప్పాలంటారు. డబ్బాల గుంకరాలు వేసి ఊపినట్టుగా కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీకి ఓటే గెలిపోతారు. మన 19 మంది గెలిపిస్తే 12 మంది కలిపోయింది టీఆర్ఎస్ పార్టీకి. ఇప్పుడే కేసీఆర్ అంటున్నట ఏ పార్టీకి వెళ్తే నాకైనా అందరిని ఆదుకోవచ్చని చెప్పంటున్నట. ఇలా కాంగ్రెస్ పార్టీ కొట్టేసినా టీఆర్ఎస్ పార్టీ కొట్టేసినా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి తప్ప వేరే వాళ్ళకి చేస్తారు లేదు. పని వేసి కొట్లాడగలిగే పార్టీ, రేపు నిలబడగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే చెప్పి ప్రజలు భాగస్వామ్యం. కాబట్టి దయచేసి మీరు ఇవాళ మీ మీదనే ఆధారపడుతుంది. కాబట్టి ఇవాళ దానికి ఎక్కడ కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. మీరు ప్రజల వద్దకు ప్రతి ఇంటికి ఎక్కడ ఆపదన్నా ఎక్కడ అవసరమైనా కూడా వాళ్ళ కలవండి. భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే డబుల్ బెడ్రూమ్ కట్టించే జిల్లా నాదని చెప్పండి. భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే ముసలమ్మకు ముసలయ్యకు 2 పెన్షన్ ఇచ్చే జిల్లా నాదని చెప్పండి. భారతీయ జనతా పార్టీ వస్తే కౌలు రైతాంగానికి ఏం చేయాలో తప్పకుండా మేము ప్రకటిస్తామని చెప్పండి. ఇవాళ కళ్యాణ లక్ష్మి ఆగిపోదని చెప్పండి, రైతు బీమా ఆగిపోదని చెప్పండి. తెలంగాణ కొట్లాడి తెచ్చుకుంది నీళ్లు, నిధులు, నియామకాల గురించి. కానీ కేసీఆర్ మాత్రం తెలంగాణ భూములను ఎలా కబ్జా చేయాలో ఆలోచిస్తున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. చేవెళ్లలో రేపు జరగబోయే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ భారీ బహిరంగ సభ నిర్వహణపై విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తినడానికి తిండి లేని కేసీఆర్ కు హైదరాబాద్ నగరం చుట్టుపక్కల 10,000 ఎకరాలు సంపాదించాడని రేవంత్ నిప్పులు చెరిగారు. 1,00,000 ఉద్యోగాలు తెస్తా అన్న కేసీఆర్ 1,00,000 వైన్ టెండర్లు సాధించాడని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ముదిరాజులకు తీవ్ర నష్టం చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది టీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఎంఐఎం పార్టీతో కుమ్మక్కై తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడని, ప్రజలు ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి ఈసారి కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించుకోవాలని కోరారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, శాసనసభ్యురాలు సీతక్క గారు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా నియోజకవర్గానికి చెందిన చేవెళ్ల శాసన సందర్భంగా గుర్తు చేసే అంశము ప్రధానంగా చేవెళ్ల శాసనసభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీకి ఉన్న బంధము, అనుబంధము, రాజకీయ సెంటిమెంట్ మీకు అందరికీ తెలుసు. చేవెళ్ల శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఏ మంచి కార్యక్రమాన్ని చేపట్టినా అది సత్ఫలితాలనిచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ రాజ్యం ఏర్పడింది. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర నుంచి మొదలు పెడితే ఇందిరమ్మ రాజ్యంలో 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు అధికారులు ఈ ప్రభుత్వం ఆదేశాల మేరకు గిరిజనుల ఆడపిల్లలని చెట్లకు కట్టేసి కొట్టే పరిస్థితి వచ్చింది. ఇంత దారుణమైన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉంటాయని ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఊహించలే. నిజంగానే ఆ పరిస్థితి వస్తుంది అని ఊహించి ఉంటే చంద్రశేఖరరావును జైల్లో పెట్టి తెలంగాణ ఇచ్చి ఉండేటోళ్ళము. ఇవాళ చంద్రశేఖరరావు గారు ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తిస్తాడు అనుకొని కాంగ్రెస్ పార్టీ వదిలేసింది. కాబట్టి ఇవాళ అచ్చోసిన ఆంబోతులాగా ఇవాళ దళితుల గిరిజనుల మీద దాడి చేస్తున్నాడు. అదేవిధంగా బలహీన వర్గాలను అవమానిస్తున్నాడు. ఈరోజు 50% ఉన్న బీసీలకు మంత్రివర్గంలో 3 మంత్రులు ఉన్నారు. కానీ 60% ఉన్న కేసీఆర్ సొంత సామాజిక వర్గానికి ముఖ్యమంత్రితో పాటు 4 మంత్రులు ఉన్నారు. 50% లేని ప్రాధాన్యత 60% ఉన్న సొంత సామాజిక వర్గానికి ఉన్నది.
మొన్నటికి మొన్న ఈటల రాజేందర్ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి రాజీనామా చేస్తే ఇవాళ మంత్రి పదవి ఎవరికి కట్టబెట్టిండో మీరు కళ్ళారా చూస్తున్నారు. 115 ఎమ్మెల్యే టికెట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తే ఒక్క ముదిరాజుకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు అంటే ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా 50 లక్షల ముదిరాజు బిడ్డలు ఇవాళ మీరు ఆలోచన చెయ్యండి. మీలో అర్హత లేదా? మీరు తెలంగాణ బిడ్డలు కాదా? మీకెందుకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు? రాజేందర్కు కేసీఆర్కు పంచాయతీ ఉంటే గట్ల పంచాయతో గల్లా డబ్బల పంచాయతీ ఉంటే వాళ్ళిద్దరు ప్రగతి భవన్లో కూర్చొని పంచాయతీ చేసుకోండి, వాటాలు పంచుకోండి. కానీ రాజేందర్ మీద ఉండే కోపం మొత్తం ముదిరాజు బిడ్డల మీద చూపించడం ఇది న్యాయమా? మీరు ఆలోచన చేయండి. మంత్రివర్గ ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకే ఓటు వస్తుందని జక్కిడి ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ అభ్యర్థిత్వానికి శుక్రవారం తన నివాసం నుంచి ఆయన భారీ ర్యాలీతో బయలుదేరారు. ఆ తర్వాత ఎల్బీ నగర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దిల్షుక్ నగర్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. విద్యార్థి దశ నుంచి నేటి వరకు పార్టీలు మారకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నానని జక్కిడి తెలిపారు. పార్టీ ఆదేశించిన అన్ని కార్యక్రమాలు విజయవంతం చేశానని ఆయన తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ తరపున ప్రజల కోసం పోరాటం చేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నానని అన్నారు. అధిష్టానం తప్పక తన సేవలను గుర్తించి ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకే టికెట్ ఇస్తుందని జక్కిడి ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్బీ నగర్ అభ్యర్థిగా టికెట్ కోసము అప్లికేషన్ పెట్టుకోవడానికి గాంధీ భవన్ బయలుదేరడం జరిగింది. నియోజకవర్గంలోని అందరి నాయకుల, కార్యకర్తల అందరి సహకారంతో ఈరోజు గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం నా యొక్క అభ్యర్థిత్వం ఖరారు చేస్తానని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. ఎందుకంటే గత 35 సంవత్సరాల నుంచి స్థానికంగా ఉంటూ పార్టీ ప్రతిష్టను పెంపొంచే విధంగా ప్రజలకు అండగా సమస్యలను పరిష్కరిస్తూ ఈ ప్రాంతంలో ప్రతి సమస్యను ఎరిగిన వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఎక్కడప్పుడు కూడా పార్టీ మారకుండా ఈ కాంగ్రెస్ పార్టీలోనే నేను ఎన్ఎస్ఐ కార్యకర్తగా 1986లో మనము జీవితం ప్రారంభించి 88లో యువజన కాంగ్రెస్ కార్యకర్తగా, జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా ఎల్బీ నగర్ టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, స్టేట్ కాంగ్రెస్ సెక్రటరీగా ఇలా వివిధ పార్టీ కల్పించిన పదవులను పనిచేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రతిష్ట, కాంగ్రెస్ పార్టీ యొక్క బలోపేతానికి నిత్యం కృషి చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తల వాళ్ళ యొక్క మన్ననలను, వాళ్ళ యొక్క ఆశీస్సులను పొందిన కాబట్టి తప్పకుండా అధిష్టానం గుర్తించి టికెట్ ఇస్తారని ఆశిస్తున్నాను.
ముషిరాబాద్ స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్ సందర్భంగా జరిగిన సంఘటనపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. మంత్రి కేటీఆర్ వచ్చిన సందర్భంగా ఎక్కువ రద్దీ ఏర్పడడంతో ఓ వ్యక్తి తన కాలును తొక్కుతూ ముందుకు వెళ్లాడని, తన కాలికి గాయమై రక్తం వచ్చిందని, ఆ సందర్భంగానే ఆ వ్యక్తిని నెట్టివేశానని తెలిపారు. సోషల్ మీడియాలో దీన్నే పదే పదే ప్రచారం చేస్తున్నారని, తను బైంసా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ కుమార్ బాబుగా అని తెలిసిందని మంత్రి తెలిపారు. ఆయన గిరిజన బిడ్డ అని తెలిసిందని వెంటనే ఆయనకు ఫోన్ చేసి సారీ చెప్పానన్నారు. దీనిపై కావాలనే తనపై సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ఆ రోజు జరిగిన ఘటనపై వాళ్ళ మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమాపణ చెప్తున్నానని మంత్రి తలసాని అన్నారు. ఈ మధ్యన ముషిరాబాద్ ప్రాంతంలో ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు వచ్చినప్పుడు జనం రద్దీ ఎక్కువ ఉండే. ఆ రద్దీలో ఏంటంటే మరి అనుకోకుండా చూసుకోకుండా నా కాలు తొక్కేయడం, కాలుకు బ్లడ్ రావడం మూలన నేను వెనుక ఉన్నటువంటి వ్యక్తిని నేను నెట్టివేయడం జరిగింది. ఆ రోజు చాలా రష్ ఉండే బాగా. ఆ టైంలో ఏంటంటే అనుకోకుండా జరిగినటువంటి సంఘటన కావాలని సోషల్ మీడియా వాళ్ళు ఆ జనంనంతా చూపించకుండా మరి పర్టికులర్గా నేను ఒక వ్యక్తిని నెట్టేసినట్టు చూపించినటువంటిది నేను కూడా సోషల్ మీడియాలో చూసింది. బట్ ఆ తర్వాత తెలిసిందంటే అతను ఏఎంసీ చైర్మన్ బైంసా రాజేష్ కుమార్ బాబు గారు, వారు గిరిజన బిడ్డ. నాకు దండవిట్టలు ఎమ్మెల్సీ గారు ఫోన్ చేసి చెప్పారు, అన్న ఇట్లా ఏఎంసీ చైర్మన్ అన్న ఇట్లా నెట్టేసారని సోషల్ మీడియాలో వచ్చిందని. అంటే ఆ వెంటనే నేను మరి ఏఎంసీ చైర్మన్ గారికి నేను ఫోన్ చేసి వారికి సారీ చెప్పిన. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే దానికి కావాలని పెద్దగా చేద్దామనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అడుగు బలహీన వర్గాలు, గిరిజనులు, దళిత బిడ్డలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీల గొంతుకల్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరి గొప్ప కార్యక్రమాలు, కొమురం భీం జయంతి కానివ్వండి, సేవాలాల్ మహారాజ్ జయంతి కానివ్వండి, నేను ముందు నడిపించినటువంటి వ్యక్తి పేదవాళ్ల గొంతుగా. బట్ ఆ రోజు అన్ఫార్చునేట్ అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. బట్ ఒక మన ఏఎంసీ చైర్మన్ మరి రాజేష్ బాబు గారే కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంత్రి కేటీఆర్ రావడంతో సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి బీజేపీ శ్రేణులు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాటం కొనసాగిస్తామని బీజేపీ నేతలు నినాదాలు చేశారు. అభివృద్ధిని వెంటనే ఇచ్చిన హామీలను వెంటనే జనగాం జిల్లా దేవరుప్పల మండలం వల్మిడి సీతారాముల గుడికి సెప్టెంబర్ 4న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ పునఃప్రతిష్ఠ చేయనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశాలు ఇవ్వడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు పాలకుర్తి నియోజకవర్గంలో ప్రచార చైతన్య రథంలో గ్రామాన తిరుగుతున్నారు. పునఃప్రతిష్ఠాపనకు రావాలని ఇంటింటికి వెళ్లి మహిళలకు కుంకుమ బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా దేవరుప్పల మండలం గొల్లపల్లి గ్రామానికి గురువారం చేరుకుని రామాలయం గుడి వద్ద రథానికి పూజలు చేసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్,
దయాకర్ రావు గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అది ఎక్కువ రాదట సౌండ్ అంతేనా? నాలుగో తారీఖున ఉల్వేడి గ్రామంలో శ్రీ రామాలయ గుడి నిర్మాణం పూర్తయినది. దాని ప్రతిష్టాపన కోసం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు విచ్చేస్తున్నారు. వారి రాక కోసం మన ప్రియతమ నాయకులు మన రాష్ట్ర మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆదేశానుసారం ఈరోజు గొల్లపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి ప్రచార రథంతో బొట్టు పెట్టుకుంటూ ప్రతి ఒక్కరిని రావాల్సిందిగా కోరుతున్నాం. వచ్చి ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు దయాకర్ రావు గారి నేతృత్వంలో మన పాలకుర్తికి ఒక గొప్ప సృష్టి ఉన్నది. అది ఏంటంటే పాలకుర్తి ప్రజలు గమనించాలి. మనం ఎంత పుణ్యమో చేసుకున్నాం. మన కాన్స్టిట్యున్సీలే సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి వారు ఉన్నారు. వారి గుడి కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒల్మిల్లో రామాలయం మనం భద్రాద్రి తీరుగా ఈరోజు తీసిపోకుండా భద్రాద్రి ఎట్లయితే ఉన్నదో ఈరోజు ఒల్మిల్లో కూడా అదే విధంగా గుట్ట మీద అంత పెద్ద 70-80 కోట్లతోటి గుడి నిర్మాణం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా మన ఒల్విడి గ్రామంలో బొమ్మెర పోతన్నది కూడా ఇక్కడ కట్టడం జరిగింది. దానికి సరస్వతీదేవి ఆలయ నిర్మాణం కూడా జరిగింది. ఏదైతే బాసరకు పోయే పిల్లలకు అక్షరాభ్యాసం నేర్పుతున్నారో అది మన పాలకుర్తి కాన్స్టిట్యున్సీలోని పాలకుర్తి మండలంలోని బొమ్మెర గ్రామంలో మనకు సరస్వతి ఆలయం నిర్మించడం జరిగింది. ఈ మన పాలకుర్తిలో సోమనాథుని ఆలయం కూడా పూర్తిగా వస్తుంది. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ముతోల్ తాలూకా ఆశా వర్కర్లు నిరసన తెలిపారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వినతి పత్రాన్ని ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారితోషికం ఇవ్వకుండా ఆశలతో అదనపు పనులు చేయించుకుంటున్నారని అన్నారు. తమకు పని భారం తగ్గించాలని, జాబ్ కార్డు విడుదల చేయాలని, 2021 జూలై నుండి డిసెంబర్ వరకు 6 నెలల పీఆర్సీ ఏరియాస్ వెంటనే చెల్లించాలని కోరారు. కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలవెన్స్ నెలకు 1000 రూపాయల చొప్పున 16 నెలల బకాయి డబ్బులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు 18,000 నుంచి పనిచేస్తున్నారు. కానీ ఆశా వర్కర్లకు కనీస వేతనం కూడా లేదు. ఏ కేసు ఉంటే ఆ కేసుతోటి డబ్బులు పారితోషికాలు ఇస్తున్నారు. ఈ ప్రభుత్వము ఆశా వర్కర్లతోటి ఎట్టి చాకిరీ చేయిస్తుంది. ఆశా వర్కర్లకు WHO టీమే గుర్తించింది. ఆశా వర్కర్లకు పువ్వుల వర్షం గుర్తించింది. కానీ మాకు పువ్వుల వర్షాలతోటి గుర్తించడంతో మా కడుపులు నిండుతలేవు. ముదోల్ నియోజకవర్గంలో 3 ఆశాలు చనిపోయింది. కానీ ఆ ఆశాల కుటుంబాలు ఎట్లా ఉన్నాయంటే బాగా దీన పరిస్థితిలో ఉన్నాయి. ఈ ఆశా వర్కర్లుగా పనిచేసే వాళ్ళు మొత్తం కింది స్థాయి నుంచి పనిచేసే వాళ్ళు అందరూ పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఈ పేద కుటుంబాలలో ఒక ఆశ పని చేస్తేనే వాళ్ళ పిల్లలకు వాళ్ళ ఇంటికి పోషించుకునే స్తోమత ఉంది. కాబట్టి అట్లాంటి స్తోమతకు తగ్గట్టు మాకు ఆశా వర్కర్లకు రోజుకు 24 గంటలు పని చేపిస్తుంది ఈ ప్రభుత్వం. 24 గంటలు పని చేపిస్తుంది. కానీ తినడానికి కానీ ఒక డిఏ కానీ అట్లాంటి ఏం లేవు. అమ్మ నీకు బిల్లుకి వచ్చేసరికి పారదర్శకాలకు వచ్చేసరికి నెలకి పని చేపించినా కానీ అమ్మ నీకు ఈ డెలివరీ కేసు ఉందా, అమ్మ నీకు ఈ ప్రెగ్నెంట్ కేసు ఉందా, అమ్మ నీకు ఇవి ఇమ్యునైజేషన్ ఉందా అని ఇట్లాంటి కారణాలు చూపించి ఆశా వర్కర్లకు ఇచ్చే డబ్బులలో మొత్తము దెబ్బ కొడుతుంది. అట్లాంటి పరిస్థితులలో ఆశా వర్కర్లు ఉన్నారు. నార్మల్ డెలివరీ కావాలని ఒక్కొక్క ఆశా వర్కరు గవర్నమెంట్ హాస్పిటల్లోకి వచ్చి 3 రోజులు ఉంటుంది. ఆ 3 రోజులు అంత కష్టపడి ఆశా వర్కర్ పనిచే. ఖమ్మం ఎక్సైజ్ అధికారుల ఆదేశాలతో ఏఈఎస్ తిరుపతి ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ టీం అలర్ట్ అయ్యారు. ఇల్లెందులోని కరెంట్ ఆఫీస్ బొజ్జాయిగూడెం వద్ద వారు వాహన తనిఖీలు చేపట్టారు.
మధ్యప్రదేశ్కు చెందిన ధీరజ్ తివారీ, జితేంద్ర చంద్ర అనే ఇద్దరు విశాఖపట్నం నుండి భోపాల్కు ఆల్టో 800 కారులో 13.5 కేజీల ఎండు గంజాయిని రవాణా చేస్తుండగా దొరికిపోయారు. అధికారులు ఇద్దరిపై కేసు నమోదు చేసి వారి వద్ద ఉన్న గంజాయిని రవాణాకి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు నినాదాలు చేస్తూ విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. పాఠశాల నుండి రాజీవ్ గాంధీ విగ్రహం వరకు, అక్కడి నుంచి తెలంగాణ తల్లి కూడలి వరకు వారు ర్యాలీ చేపట్టారు. జై హో భారత్, భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేశారు. ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ నరేష్ మాట్లాడుతూ చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా చందమామపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ చరిత్రకెక్కడంపై చాలా సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ నరేష్, ప్రధాన ఉపాధ్యాయురాలు మంజుల, పద్మ, విద్యార్థులు పాల్గొన్నారు. Yesterday, 23/11/2023, on the evening session, 6 p.m. Yesterday, successfully we are launched ISRO on Chandrayaan 3 on the south pole of the moon. Every country tried to launch on the moon on the south pole, but all are failed. Yesterday, successfully we are launched the ISRO. That is so happy. We are so happy to say. We are so enjoyed. So everyone in the yesterday evening session, every Indian is watching the TV by launching the situations. Thank you. Everyone. First of all, congratulations to ISRO team for Chandrayaan 3 safe and soft launching on surface of moon. It's a great achievement. Today, India also on the moon. Worldwide, it's a fourth country, America, Russia, China after India landed on moon and first. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు రెండు ఒకటే. ప్రెస్ మీట్ లో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే. స్టేషన్ గన్పూర్ కు కడియం ఒక మెడికల్ కాలేజ్ అయినా తెచ్చారా? బీజేపీ సమావేశంలో ప్రశ్నించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. తెలంగాణ తెచ్చుకుంది భూముల కబ్జా కోసమా? సీఎం కేసీఆర్ పై మండిపడ్డ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ నాదే ధీమా వ్యక్తం చేసిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం.